అందుకు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మం ఆచరించు వారికి కీడేమియో సంభవింపదు, సమయం వచ్చిననియో న్యాయం జరుగుననియో జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఈ మాటలు మనము ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాము. మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ప్రసంగిగా ఉంటూ ఈ మాటలు రచించినట్టుగా వీటిని దేవుడు ఆమోదించి బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్టుగా మనము చూడగలమట. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో చాలా విషయాల్లో ఈ లోకపరమైన వాటిగా సొలొమోను మహారాజు అవి తరచి చూసి రచించినట్టు మనము చూడగలుగుతాం. ఇక్కడ చెప్తున్నారు కదా, ధర్మం ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. అంటే లోకంలో ఉన్న ధర్మము, వాక్యానుసారంగా ఉన్న ధర్మం ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. ధర్మము అని అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారికి కీడేమీ సంభవింపదనమాట. ఎందుకనంటే వాక్యం వారిని కాపాడుతుంది. లోకపరంగా చూస్తే కూడా చాలామంది అంటారు ధర్మమును ఎవరైతే కాపాడతారో వారికి ధర్మము కాపాడుతుంది అని. ఇక్కడ చూసుకుంటే ధర్మమును ఆచరించే వారికి, వాక్యానుసారంగా జీవించే వారికి కీడేమీ సంభవింపదు. సమయం వచ్చిననియో న్యాయం జరుగుననియో జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు. సమయం వచ్చిననియో న్యాయం జరుగునని అంటే చాలామంది సమయము అయిపోతుందే, మన జీవితంలో ఏం జరగట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ జ్ఞానుల మనస్సు ఎలాగుంటుంది అని అంటే సమయం వచ్చిననియో న్యాయం జరుగుననియో జ్ఞానుల మనస్సున తెలుసుకుందరు. అంటే జ్ఞానులు ప్రతిదానికి కూడా ఇబ్బంది పడిపోరన్నమాట. సమయం అయిపోతుంది, న్యాయం జరగడం లేదు అని ఇంకొక కోణంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ మనస్సులో తెలుసుకొని ఆ సమయం కొరకు ఎదురు చూస్తారన్నమాట. అంటే ఎప్పుడైతే మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో, దేవుడు సమయాల్ని, కాలాలని తన చేతిలో ఉంచుకున్నారని మనము గ్రహించి ఆ సమయాల్ని, ఆ కాలం వచ్చే వరకు, ఆ న్యాయం చేసే దేవుడు ఉన్నారని, న్యాయం జరిగే వరకు మనము మనస్సును తెలుసుకొని ధైర్యంగా ఉంటామట. ఒకవేళ మనస్సులో తెలియలేదనుకోండి, బాధపడిపోతూ ఉంటామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి తెలియజేస్తున్నారు కదా, ధర్మం ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఆయన పెట్టిన కట్టడలను అనుసరించి నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా కీడేమీ లేకుండా జీవిస్తారు అని దేవుడు తెలియజేస్తున్నారు. అదేవిధంగా సమయము వచ్చినని, న్యాయము జరుగునని జ్ఞానులు మనస్సులో తెలుసుకుంటారట. మనము కూడా జ్ఞానం కలిగి ఉంటే మన మనస్సులో మనకు తెలుస్తుంది కదా, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు అని. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క కట్టడలను అనుసరించే వారంగా, దేవుడు పెట్టిన విధులను అనుసరించే వారంగా ఉంటూ ప్రతిదానికి సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా న్యాయము తీరుస్తారు అని మనం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవడమే జ్ఞానము అని ప్రసంగి తెలియజేస్తున్నారు. మనము కూడా జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళే వారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా ఉందుముగాక. అనేక మందికి మన జీవితాలు ఒక ఆశీర్వాదకరంగాను, ఒక మోడల్గాను ఉండునుగాక. ఆమేన్.